హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సల్మా ఫ్రమ్ ఓ మై చీట్ మీల్స్. ఈ రోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ మామిడికాయ పచ్చడి. పిల్లల నుంచి పెద్దల దాకా నచ్చే ఈ మామిడికాయ పచ్చడి ఎలా ఈజీగా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలాంటి పచ్చడి ఉంటే ఒక ముద్ద ఎక్స్ట్రానే తింటారు. అలాంటి ఈ పచ్చడి చేసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ దాకా చూడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ 2 మామిడికాయలు తీసుకున్నాను. అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/4 స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లిపాయ, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 200 గ్రామ్స్ ఆయిల్ తీసుకొని 100 గ్రామ్స్ మిరపకాయలు తీసుకోవాలి. మామిడికాయలో ఒక మామిడికాయకి తొక్కు తీసుకోకూడదు, ఇంకో మామిడికాయకి తొక్కు తీసుకోవాలి. అలా చేస్తే కొంచెం బరగ్గా పళ్ళ కింద తగులుతూ ఉంటే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ ఇంకా ఇది కొంచెం ఆవకాయ లాగా ఫీల్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. 2 మామిడికాయలు గ్రేటర్ హెల్ప్ తీసుకొని చిన్నగా ఒక తర్వాత ఒకటి గ్రేట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దీంట్లో 1 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకొని 2 మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోండి. డ్రై రోస్ట్ అయిన తర్వాత దీన్ని ఒక సపరేట్ ప్లేట్లో తీసుకోండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లో మనం 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు యాడ్ చేసుకొని దాంతో పాటు జీలకర్ర యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక సపరేట్ ప్లేట్లో తీసుకోవాలి. దీని తర్వాత ఇంకో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం తీసుకొని ఉన్న 100 గ్రామ్ మిరపకాయలు దీంట్లో యాడ్ చేసి కలుపుతా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఇలా 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని దీన్ని కూడా అదే సేమ్ ప్లేట్లో సపరేట్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా ఒక జార్లో యాడ్ చేసుకొని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా రాక్ సాల్ట్ యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని కచ్చా బచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ అయిన తర్వాత దీంట్లో మనం తురిమి పెట్టుకొనున్న మామిడికాయని కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఒక స్పూన్ హెల్ప్‌తో ఈ మసాలాతో కలిపేటట్టు మామిడికాయని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడంతా ఒక బౌల్‌లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకొని దీంట్లో ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఆవాలు, కరేపాకు యాడ్ చేసుకొని ఇంకా మనం తీసుకున్న వెల్లుల్లిపాయని కొంచెం దంచి కొట్టి అది కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపుతో పాటు కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. ఇంగువ అనే క్లిప్ అనేది మిక్స్ అయ్యింది. కొంచెం ఇంగువ అనేది కూడా మీరు యాడ్ చేసుకోండి. ఇదంతా యాడ్ చేసిన తర్వాత దీంట్లో మనం గ్రైండ్ చేసుకొని ఉన్న పచ్చడి కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ బాగా కుక్ చేసుకోండి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేదాకా మనం కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ సెపరేట్ అవ్వాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేదాకా మనం కుక్ చేసుకోవాలి. పచ్చడి అనేది అయిపోయినట్టే. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకొని తింటే ఇలా చాలా అంటే చాలా బాగుంటది. నేనైతే టేస్ట్ చేశాను. మీరు టేస్ట్ చేయాలంటే డెఫినిట్‌గా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నా అన్ని వీడియోస్ మీ దాకా ఫస్ట్ రావాలంటే నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి.